హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో మిల్క్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ కదా. పిల్లలకి ఈ విధంగా మనం మిల్క్లో కలిపిస్తే చాలా మంచిదండి హెల్త్కి. చూడండి, ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని బాదం నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి క్వాంటిటీ ఆఫ్ పౌడర్ ఎంత కావాలో మనం అంతే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను కొంచెం క్వాంటిటీయే చేసుకుంటున్నాను. ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ బ్రౌన్గా కూడా ఫ్రై అవ్వకూడదు, మాడిపోయినట్టు టేస్ట్ వస్తుందండి. ఇలా మనం ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకుంటున్నానండి. ఇవి కూడా మనం డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసేసుకోకూడదండి, మాడిపోయిన టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను క్యాష్యూస్ ఇంకా అక్రూట్ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటానండి. చూడండి, కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. అన్నీ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకున్నామండి. మనం కావాలనుకుంటే డ్రై ఖర్జూరం, డ్రై డేట్స్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అమూల్ది, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ డైలీ రొటీన్లో యాడ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా డైలీ రొటీన్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి, చాలా హెల్దీ అండి. ఇక్కడ నేను మిల్క్ పౌడర్ 1 కప్ యాడ్ చేసుకున్నానండి. మీరు డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని బట్టి మనం మిల్క్ పౌడర్ కూడా స్వీట్నెస్కి యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి స్పూన్తో కలుపుకొని ఈ విధంగా మనం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా పౌడర్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాటిల్ తీసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మనం ఈ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి. మనకి 1 వీక్ వరకు వస్తుంది. చూడండి, కొంచెం క్వాంటిటీ చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ చేసేసిన నిల్వ అయిపోతుందండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకొని రోజు పిల్లలకి మిల్క్లో కలిపేసిస్తే చాలా హెల్తీగా ఉంటారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.